అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే సింపుల్ అండ్ బ్యూటిఫుల్ డ్రెస్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం. షోల్డర్ లెంత్ 4.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. ఆర్మ్ హోల్ లెంత్ 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. నెక్ లెంత్ 2.25 దగ్గర ఒక మార్కింగ్, అలాగే నెక్ డౌను 5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ రౌండ్ నెక్ మార్కింగ్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ షోల్డర్ డౌన్లో 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని నెక్ వైపు నుంచి ఇలా డౌన్కి లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ రౌండ్ కూడా డ్రా చేస్తున్నాను. చెస్ట్ లెంత్ 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా స్టిచెస్ మార్జిన్ కోసం నేను ఇక్కడ 3 ఇంచెస్ వదులుతున్నానండి. వెస్ట్ లూజ్ కూడా 32 ఇంచెస్. సో 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఇలా 3 ఇంచెస్ మార్జిన్కి వదులుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం లైన్ డ్రా చేసుకొని డ్రెస్ కటింగ్ చేసుకోవాలి. నడుము దగ్గర ఒక 1/2 ఇంచు పై వైపుకి క్రాస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ తీసుకున్నానండి. లైనింగ్ని ఇలా 4 మడతలుగా ఒకేసారి సెట్ చేసుకున్నాను నేను. లైనింగ్ ఎప్పుడైనా సరే కట్ చేసుకునేటప్పుడు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలి. ఇది శారీ బార్డర్ పీస్ అండి. నేను ఈ క్లాత్తో ఇప్పుడు ఫ్రంట్ డిజైన్ స్టిచ్ అయిపోతున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. దీనికోసం ఈ ఎంబ్రాయిడరీ పీస్ ఇందాక చూపించాను కదా, ఆ పీస్ని తీసుకొని మన ఫ్రంట్ సైడ్ బాడీ లెంత్ ఉంది కదా, లెంత్కి తగినట్టుగా ఎంత అవసరమో అంతవరకే తీసుకొని కట్ చేస్తున్నాను. ఈ ఎంబ్రాయిడరీ పీస్కి అటువైపు ఇటువైపు కూడా లోపల వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అటువైపు ఇటువైపు కూడా ఇలా సన్నగా మడిచి కుడుతున్నానండి. చాలా ఈజీ స్టిచ్చింగ్ ఇది, కానీ డ్రెస్ నెక్ ఒక్కసారి పూర్తయినాక చాలా ఎలిగెంట్ లుక్ వస్తుందండి. ఈ నెక్ డిజైన్లో కూడా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈ నెక్ డిజైన్ని సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. రెండు వైపులా స్టిచ్ చేయడం పూర్తయిన తర్వాత మనము ఈ క్లాత్ని ఇలా సెంటర్లో చిన్న కట్ పెట్టుకోండి. నెక్స్ట్ మన ఫ్రంట్ పార్ట్ తీసుకుంటామండి. క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి సెంటర్లో సమానంగా వచ్చేలాగా రౌండ్ నెక్ల మధ్యలో చిన్న కట్ మార్క్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసి
మనం ఇందాక ఎంబ్రాయిడరీ పీస్కి కూడా సెంటర్లో కట్ మార్క్ పెట్టుకున్నాం కదా, ఇవి రెండు ఒకే చోట వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కదలకుండా పిన్నులతో స్టిక్ చేసుకోండి. నెక్స్ట్ చిన్న బిట్ట తీసుకున్నానండి. ఇది పొడవు వెడల్పు రెండు కూడా అటువైపు 3 ఇంచెస్ ఇటువైపు 3 ఇంచెస్ వస్తుంది. దీన్ని ఇలా సెంటర్కి 4 భాగాలుగా ఫోల్డ్ చేసి మనం ట్రయాంగిల్ షేప్లో కుట్టుకోండి. ఇలాంటివి నేను ఇంకా కొన్ని రెడీ చేసి పెట్టానండి. ఇప్పుడు వీటన్నిటితో కూడా మనం డిజైన్ రెడీ చేద్దాం. ఇందాక ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, లేస్ పిన్నులు పెట్టి సెట్ చేసుకొని ఇప్పుడు చూడండి మనం మధ్యలో పెట్టుకున్న క్లాత్కి అటువైపు ఇటువైపు కూడా ఈ ట్రయాంగిల్ షేప్ బర్డ్స్ ఇలా డిజైన్ సెట్ చేసుకోవాలి. ఈ ట్రయాంగిల్ క్లాత్ పీసెస్ అనేది ఎవరిష్టం వాళ్ళవండి. కొంచెం చిన్నగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ అవుతాయి, లేదు ఈ మాత్రం సరిపోతుందంటే ఇలాగైనా సెట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత నీట్గా అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 మాత్రమే పెట్టానండి. కింది వైపు ఎలాగ మనం బాడీ పార్ట్కు కింద బాటమ్ పార్ట్ జాయిన్ చేస్తాం కదా, దానికోసం కొంచెం గ్యాప్ వదిలాను. సేమ్ అలాగే ఇటువైపు కూడా ట్రయాంగిల్ బర్డ్స్ సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో టోటల్గా అటు ఇటు రెండు వైపులా కూడా మొత్తం స్టిచ్ చేశానండి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ కూడా జాయిన్ చేసుకుందాము. లైనింగ్ క్లాత్ని ఫస్ట్ ఇలా ఓపెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మనం తీసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఇలా వెనక వైపు రివర్స్ వేయాలి, అంటే రైట్ సైడ్ లోపలికి ఉండాలి, రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా సెట్ చేసుకునేసి క్లాత్లు అటు ఇటు జారకుండా పిన్నులు సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచు మందంతో కుట్టుకోవాలి. నెక్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ లోపల క్లాత్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మధ్యలో
చిన్నగా లైట్గా అక్కడక్కడ కట్స్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం నెక్ టర్న్ చేసినప్పుడు ఈ రౌండ్ నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నెక్స్ట్ క్లాత్ని ఇలా వెనక వైపుకి రివర్స్ వేసి ఈ నెక్ వైపున పూర్తిగా స్టిచ్ చేసుకోండి. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ నెక్ డిజైన్ అండి. ఇది నెక్ రౌండ్ మొత్తం పూర్తిగా స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ కలిపి టోటల్గా మొత్తం స్టిచ్ చేసుకోండి బాడీ పార్ట్ మొత్తము. సో ఫైనల్గా నెక్ డిజైన్ ఇలా ఉంటుందండి. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దీని మీద మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.